ఒక పిల్లోడికి ఆడాలని ఉన్నా వాళ్ళకి పీసీఓ ల్యాప్టాప్ ట్యాబ్ ఉంటుంది, ఆడుకుంటాం. బయటకు వచ్చి క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో. ప్యాకేజ్ ఫుడ్స్ కూడా ఎంత డేంజర్ అంటే అవి ఒకసారి తినడం అలవాటు అయిన తర్వాత మంచిగా డ్రగ్ లాగా ఎక్కుతాయి అనమాట. ఒకప్పుడు ఎంత హైట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ తగ్గిపోతున్నారు. మా వాడు ఫుల్ యాక్టివ్ ఉంటాడు, వాడికి ఎటువంటి ఇష్యూస్ లేవు. కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ ఇచ్చినప్పుడు ఫాస్ట్ గా ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ తోటి ఆడుతున్నారు. ఇది గ్రోత్ కి పనికిరాదు. నేను చాలా మంది చూసాను కదా, పుట్టిన తర్వాత ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ కి గురవుతారో, ఎవరైతే ఎక్కువ ఎమోషనల్ గా ఇన్స్టేబుల్ గా ఉంటారు, బాధపడుతుంటారు, అలాంటి సినారియోస్ లో ఉన్న వాళ్ళని మనం చూస్తే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా స్ట్రెస్, పోస్ట్ పార్టం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది. సో మరి అంత స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ టు యువర్ పాడ్కాస్ట్. మోస్ట్ వెల్కమ్ అండి. కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు కదా, కొంతమంది పిల్లలు జెనెటిక్ గా మేబీ వాళ్ళ ఫాదర్ మదర్ లాగా లావుగా ఉంటారు. సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, లావుగా ఉంటే హెల్దీగా ఉన్నారు, బాగున్నారు అని. లీన్ గా ఉంటే ఏం తినట్లేదా మీ వాడు, ఏం పెట్టట్లేదా మీరు, ఎప్పుడు బయట ఫుడ్ తింటారా అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది దానిపైన. మీరేమంటారు దానికి? మనం ఇప్పుడు చూస్తే చైల్డ్ ఒబేసిటీస్ పెరుగుతున్నాయి పిల్లల పైన. ఇంకా దారుణం ఏమంటే, ఇప్పుడు రీసెంట్ మీరు ఆన్లైన్ లో చెక్ చేయొచ్చు, పిల్లలకి ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలకి ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ డిపాజిట్స్ లివర్ లో ఎక్కువ అయిపోతుంటాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయే కొద్దీ బాడీ ఫ్యాట్ స్టోర్ చేసుకుంటారు. కానీ లివర్ కి ఒక పర్మిజబుల్ లిమిట్ ఉంటుంది. అది దాటిపోయిందంటే లివర్ విల్ బికమ్ ఫ్యాటీ. అది ఇంకొక డిజీజ్ లాగా పిల్లలకి వస్తుంది అనమాట. సో ఇది పెద్దవాళ్ళకి వచ్చేది. ఇప్పుడు మనము ఆల్కహాల్ తీసుకుంటే లివర్ పోతుంది అని కామన్ గా వినింటాం. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటారు. ఇప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కన్నా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ కేసెస్ ఎక్కువైపోయినాయి. ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్ పైన న్యూట్రిషియస్ గా తినకుండా ఇన్యాక్టివ్ గా ఉండడం అండ్ స్ట్రెస్ కానీ స్లీప్ కానీ యాక్టివ్ గానే ఉంటారు. కాకపోతే ఇప్పుడు లేరు అట్లా. రీజన్ ఏమంటే, అట్లా యాక్టివ్గా ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుతున్న వాళ్ళు అనుకో, సరే ఒక పిల్లోడికి ఆడాలని ఉన్నా పక్కనున్న ఇంట్లో ఉన్న పిల్లలు రారు. ఎందుకు? ఆడవాళ్ళకి పీసీఓ ల్యాప్టాప్ ట్యాబ్ ఉంటుంది, ఆడుకుంటారు. ఎంతసేపు ఉన్న పబ్జీలోనో ఫోర్ట్నైట్లోనో వాళ్ళకి అట్లా మాట్లాడతారు. కానీ బయటకు వచ్చి క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? ఆ ఫెసిలిటీస్ లేని వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి ఆడుతున్నారు. సో వీళ్ళకేమి, ఇది కూడా ఇంటేక్ పెరుగుతుంది. ఇంటేక్ పెరిగే దాంట్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాలంలో చూస్తే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఈజీ అయిపోయింది. అవి కూడా ఏమైపోయినాయి, ప్యాకేజ్ ఫుడ్స్ కూడా ఎంత డేంజర్ అంటే అవి ఒకసారి తినడం అలవాటు అయిన తర్వాత మంచిగా డ్రగ్ లాగా ఎక్కుతాయి అనమాట. అంత దాంట్లో ఉండే కొన్ని కెమికల్స్ వాడడం వల్ల వాళ్ళకి అది ఆ ఫుడ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి దానికోసం ఎంతనన్నా ఏడుస్తారు. సో వాళ్ళు ఆ బాధ్యత తట్టుకోలేక మళ్ళీ ఇస్తారు. సో కాబట్టి ఇవి మెయిన్గా. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, ప్లస్ అండ్ ఇంకొకటి ఏమంటే కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో ఇది మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి కూడా మనం చూస్తే హైట్ అనేది డ్రాస్టికల్ గా తగ్గిపోతూ వస్తున్నారు. మన ఎస్పెషల్లీ సినారియోస్ చూస్తే ఒకప్పుడు ఎంత హైట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ తగ్గిపోతున్నారు. సో మెజారిటీ ఆఫ్ దాంట్లో, ఎందుకంటే వాళ్ళు తినే దాంట్లో ప్రోటీన్ అనేది కన్జంప్షన్ చేయరు. సింపుల్ గా చెప్పాలంటే, మా వాడు ఫుల్ యాక్టివ్ ఉంటాడు, వాడికి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఓకే, వెరీ గుడ్. వాళ్ళు తినే దాంట్లో ఏముంటాయి అని అంటే, రోజు ఎగ్స్ ఏమన్నా పెడుతున్నారా, లేదంటే ప్రోటీన్ సోర్స్ ఏమన్నా అంటే, వాడు అన్ని తింటాడు, యాక్టివ్గా ఉన్నాడు. యాక్టివ్ ఎందుకు ఉన్నాడంటే కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ తోటి ఆడుతున్నారు. ఇది గ్రోత్ కి పనికిరాదు. మీకు గ్రోత్ కి పనికిరాదు. సో ఏదైనా కానీ ఇప్పుడు ఆ పిల్లోడు ఎదిగే టైంలోనే కదా. ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి కంటిన్యూగా మనము వాటర్ కానీ సన్లైట్ కానీ అవన్నీ ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఇస్తుంటేనే కదా ఆ మొక్క ఎదిగేది. ఇవేం లేవనుకోండి, ఏమైపోతుంది? దాని పర్పస్ అంతే. అవునా కదా? సేమ్ అదే విధంగా ఒక 12 years వరకు పిల్లలకి మనము న్యూట్రిషియస్గా, అంటే దీనికన్నా ముందు చెప్పాలంటే, ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారనుకోండి, మ్యారేజ్ అయింది, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళు చేయాల్సింది ఏమంటే, ఒక 1 year ముందు, అట్లీస్ట్ 6 months ముందన్నా వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేయించుకొని అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదో చూసి, బాడీ కాంపోజిషన్ చెకప్ చేయించుకొని అవన్నీ ఒక అలైన్మెంట్లోకి తీసుకొచ్చుకోవాలి 3 months to 6 months. ఓకే, అట్లా చేసిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయగలిగితే ఆరోగ్యకరమైన పిల్లల్ని వాళ్ళు ఈ ప్రపంచంలోకి తీసుకురావచ్చు. అట్లా తీసుకొస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి నెల హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు.
అవునా కదా? నెలకి అదే చుట్టపుగా పోయినట్టు ప్రతి వారం పోతుంటారు చాలా మంది. అది ఎందుకు అనంటే అక్కడ తప్పు జరిగింటది. అంటే పేరెంట్సే హెల్తీగా ఉండరు. అలాంటప్పుడు అన్‌హెల్తీగా ఉండే పేరెంట్స్ నుంచి హెల్తీగా ఉండే పిల్లలు ఎలా వస్తారు? పిల్లలు పుట్టడం అనేది ఒక సినారియో. కానీ ఆరోగ్యకరంగా, ఎందుకంటే నేను చాలా మంది చూసాను కదా! పుట్టిన తర్వాత ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పాయింట్‌లో వాళ్ళకైనా అనిపిస్తది. మెంటల్ స్ట్రెస్ అది. మరీ టార్చర్ అది. ఏంటి ప్రతిసారి లేని వాళ్ళకన్నా వీళ్ళనేసుకున్న హాస్పిటల్‌లో ఆ గ్లూకోజెస్ అవి చూసి ఎంత బాధ అనిపిస్తదో. ఎందుకంటే నేను దీని మీద ఒక 2 ఇయర్స్ అట్లా ఎందుకు పిల్లలకి అట్లా అవుతదని నేను రీసెర్చ్ చేసినాననమాట. కొంతమంది పిల్లల డాక్టర్స్ తోటి కూడా నేను మాట్లాడాను. అండ్ ఎందుకు ఇట్లా జరుగుతుందని చేసినప్పుడు ఈ విషయం అనమాట. సో, ఇట్లా అలా ప్లాన్ చేసుకునేవాళ్ళు. లేదు అక్కడ అయిపోయింది. అవన్నీ మాకు తెలీదు. కానీ పిల్లలు ఉన్నారు. సో, ఇక్కడ మీకు ఇంకొక ఛాన్స్ ఏమంటే 12 ఇయర్స్ లోపల ఎంత వీలైతే అంత మాక్సిమం న్యూట్రిషియస్‌గా పిల్లల్ని పెట్టుకోగలిగితే, ఫుడ్ పర్స్పెక్టివ్ గానీ, యాక్టివిటీ పర్స్పెక్టివ్ గానీ చేయగలిగితే అక్కడ మిస్ అయిన థింగ్స్ ఇక్కడ మీరు బ్యాక్ ఇట్ అప్ చేయొచ్చు. ఇది సెకండ్ అవకాశం ఇస్తాడు దేవుడు 12 ఇయర్స్ వరకి. ఆ 12 ఇయర్స్ వరకి ఆ పిల్లలకి ఇచ్చారంటే వీళ్ళ పేరెంట్స్ కన్నా హైట్ పెరుగుతారు. ఛాన్సెస్ చాలా ఉన్నాయి అట్లా. చాలా రీసెర్చెస్ కూడా ప్రూవ్ చేసినాయి అవి. సో, ఆ విధంగా అందుకనే వీళ్ళకి సెకండరీ ఛాన్స్. ఈ సెకండరీ ఛాన్స్‌లో కూడా మీరు ఉత్త పిండి పదార్థాలు, జంక్ ఇవి ఇచ్చారనుకోండి. అందుకని మీరు చూడండి 14 ఇయర్స్‌కి, 19 ఇయర్స్‌కు డయాబెటిక్ రీడింగ్స్ ఎంతోమంది ఉన్నారు. రీసెంట్‌గా ఒక 1 వీక్ 10 డేస్ అయింది. ఆ మేడం ఒక్కటే కాంటాక్ట్ చేస్తుంది నన్ను. అంటే మా బాబుకి ఇట్లా డయాబెటిక్ వచ్చింది, ఇన్సులిన్‌లో ఉన్నారు. ఇది మధ్యలో వచ్చింది మళ్ళీ. అంటే అసలు వర్క్ చేయట్లేదు. అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయట్లేదు. సో, అక్కడ ఇంకా మధ్యలో అది కూడా స్టార్టింగ్ నుంచి లేదు ఈ ప్రాబ్లం. మధ్యలో వచ్చింది. అంటే ఇదంతా ఎక్కడి నుంచి? ఆ జీన్స్ నుంచి, లేదంటే వీళ్ళ ఉండే ఆ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళు పడ్డ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి పిల్లల పైన. అందుకని మనం చూస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ కి గురవుతారో, ఎవరైతే ఎక్కువ ఎమోషనల్ గా ఇన్స్టేబుల్ గా ఉంటారు, బాధపడుతుంటారు, ఏదన్నా ఉండనియండి, అలాంటి సినారియోస్లో ఉన్న వాళ్ళని మనం చూస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్లో చూస్తే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారు. అంటే మెంటల్లీ రిటార్డెడ్ కానీ సరిగ్గా పుట్టరు అనమాట. అది చాలా నేను జనరల్ కన్సల్టేషన్ చేస్తుంటా కదా, ఒకరి ఇంటికి వెళ్ళాను అనమాట. నార్మల్గా చాలా రోజులు అయింది. వెళ్ళినప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ అబ్బాయి కనిపించిండు. అయిన తర్వాత జనరల్గా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఏమన్నా ఎమోషనల్గా కానీ, స్ట్రెస్కి విపరీతంగా బాధ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే చాలా ఉన్నాయి అన్నది. చాలా ఉన్నాయి అన్నప్పుడే అవుట్పుట్ అది. అంటే ఒక లైఫ్ ఎంత ఉంటుంది చెప్పండి. ఒక కిడ్ లైఫ్ని మనం అంత చేసినట్టు తెలుసు తెలియకను. అందుకని ఆ 12 ఇయర్స్లో ఎలా చూస్తున్నాము అది, లేదంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు మనం హెల్త్ పారామీటర్స్ అన్ని చేసుకొని ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఫేస్లో కూడా ఈ స్ట్రెస్కి కానీ వాటికి కానీ అన్నీ ఉంటాయి లైఫ్లో. కానీ పుట్టబోయే పిల్లోడు ఇంపార్టెంట్ కదా. కొన్ని రోజులు దాన్ని బ్లాక్ చేయడం బెస్ట్. ఏది మనశ్శాంతిని తగ్గించేస్తుందో, పెంచుతుందో వాటి సైడ్ వెళ్ళడము, ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తే వాటికి దూరం ఉండడం. ఏమవుతుంది ఒక 6-9 మంత్స్ కదా, దానివల్ల ఏమైతుంది ఒక నెక్స్ట్ జనరేషన్ కదా అక్కడ పుడుతున్నది, అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది అండి. సో మరి అంత స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఈవెన్ ప్రెగ్నెన్సీలో అయినా సరే, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా స్ట్రెస్, పోస్ట్ పార్టం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది. ఎందుకంటే స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ప్రాపర్ గా డైట్ కూడా తినరు. ఎందుకంటే మేబీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అది తినకూడదు, ఇది తినకూడదు అని రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. మేబీ అదొక ఇష్యూ ఉండొచ్చు. లేదు, ఫోకస్ మొత్తం ఆ న్యూ బార్న్ బేబీ పైనే ఉంటుంది, మనని పట్టించుకోరు. ఆ డిప్రెషన్ ని, ఆ స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ మొత్తం మన ఫిజియోలాజికల్ అంటే మెంటల్ గేమే అండి ఇది. ఏమంటే మనము దేనికోసము చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ప్రియారిటైజ్ చేయాలి. కొంతమంది వ్యక్తులు మనకు స్ట్రెస్ కి గురిస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ మనని స్ట్రెస్ కి గురవుతాం మనం. సో వాటిని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తూ, అందుకనే మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనం చూస్తే 4 పిల్లర్స్లలో ఈవెన్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కూడా ఇంక్లూడ్ చేయడానికి రీజన్ అది. దీనికి అంటే ఇప్పుడు ఏ రేంజ్ లో స్ట్రెస్ ఉందనేది, అందులో ఫస్ట్ 4 పిల్లర్స్ ఏమంటే ఎక్సర్సైజ్ చేయాలి, సెకండ్ వచ్చేసి మంచి నిద్ర, సౌండ్ స్లీప్ ఉండాలి, థర్డ్ వచ్చేసి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి, ఏ విషయమైనా పాజిటివ్ గా తీసుకోవడం, మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, ఫోర్త్ వచ్చేసి ప్రాపర్ న్యూట్రిషన్. ఈ 4 పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఇంక్లూడ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మెంటల్ హెల్త్ కూడా మనకి ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ సినారియోస్లో ఉంటాయి. అందుకని మనం చూస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఏదన్నా చూస్తే మా టీవీలోనో జెమినీ టీవీలోనో ఏదన్నా చూస్తే
పొద్దున పూట ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా దేవునికి సంబంధించి ఆధ్యాత్మిక వచ్చేవి, అవునా కదా. సో అప్పుడు ఒకటి కానీ నైట్ ఒకసారి అట్లా వస్తుండేవి. అప్పుడు అంత స్ట్రెస్ లేదు. కానీ ఇప్పుడు వాటిపైనే సపరేట్ ఛానల్స్ పెట్టేశారు. అంటే మనుషులకు ఆ రేంజ్ లో స్ట్రెస్ ఉంది, ఎప్పుడు ఆన్ చేసుకుని కొంచెం ప్రశాంతతనన్నా ఉండడానికి అవకాశం ఉండాలని అలా ఉన్నాయి. ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది కదా. అన్ని ఛానల్స్ ఇంతకుముందు ఉన్నాయి లేవు కదా. ఇప్పుడు స్పిరిచువల్ 24 hours రన్ అవుతుంటాయి. మన చాలా మందికి చాలా ఉన్నాయి. అవి మన స్ట్రెస్ ని తగ్గించడం కానీ, ప్రవచనాలు కానీ, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. కొంతమందికి గుడికి వెళ్తే మనం మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో కాబట్టి కాసేపు వెళ్ళి కూర్చొని రావడం మనకు ఎక్కువ అట్లా ఉంది. మెడిటేషన్ కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలవాటు చేసుకోవడము, మంచి బుక్స్ చదవడం, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ చాలా ఉంటాయి. సో అలాంటి బుక్స్ చదవడం అనేది. తెలుగులో ఏమైనా రికమెండ్ చేస్తారా మీరు? స్టార్ట్ విత్, చాలా మందికి అంత అలవాటు ఉండదు బుక్స్ పైన కాబట్టి ఒక చాప్టర్ ఒకటే ఉండే బుక్స్ నేను చెప్తాను. 2 అన్పోస్టెడ్ లెటర్ అని ఒక బుక్ ఉంటుంది, పోస్ట్ చేయని ఉత్తరం, అండ్ హూ విల్ క్రై వెన్ యూ డై అని ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్స్ కున్న స్పెషాలిటీ ఏమంటే ఒక చాప్టర్ ఒకటే పేజ్ ఉంటుంది. రోజు ఒక చాప్టర్ చదివినా కూడా అవునా కదా. లెట్ స్టార్ట్ విత్ దట్. సో అది చేయగలిగితే చాలా మనకి కొన్ని సిచ్యువేషన్స్ అర్థమైతాయి, దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. కొన్ని విషయాలు మనకు తెలియకనే మనం ఓవర్గా రియాక్ట్ అవుతుంటాం. సో అక్కడ మనకి అవి హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్గా మనకి ఎక్కడ ఫ్రెండ్స్ తోటి కొంతమందికి గడిపితే ఫ్రీ ఉంటుంది, అవి చూస్ చేసుకోవడం అలా. సో అట్లానే మందు అట్లాంటివి కాకుండా ఐ మీన్ పర్స్పెక్టివ్ మెంటల్ హెల్త్ కొంతమందితో స్పెండ్ చేస్తే బాగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అట్లా దాని మీద వర్క్ చేయాలన్నమాట. అట్లా చేస్తేనే సరిపోతుంది. ఇప్పుడు మీరు కిడ్ గురించే అన్నారు కాబట్టి వాళ్ళని కేర్ తీసుకున్నా కూడా మనని మనం కేర్ తీసుకోవడం. ఎందుకంటే అల్టిమేట్గా మీరే చూసుకోవాలి ఆ కిడ్ని. మీరు ఆరోగ్యంగా లేకపోతే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక ఇంట్లో ఉమెన్ హెల్దీగా లేదనుకోండి, సరే అది వదిలేయండి, ఒక హస్బెండ్ లేదా ఆ ఇంటి యజమాని ఎవరో మేల్ ఉన్నాడు, ఆయనకి ఆ రోజు రెగ్యులర్గా 6కో 7కో లేచే అలవాటు ఉంది, కానీ ఆ రోజు ఆయన లేవలేదు, ఒక కొంచెం జ్వరమో అట్లా ఇబ్బంది ఉండో 9 or 10కో లేసాడు అనుకోండి, ఇల్లు అప్పటికి నీట్గా క్లీన్గా ఏ పనులు ఆ పనులు ఆటోమేటిక్ జరిగిపోయి ఉంటాయి. అదే ప్లేస్లో ఉమెన్ని పెట్టండి, హౌస్ వైఫ్ని కానీ ఆ ఇంట్లో కేర్ తీసుకున్న ఉమెన్ని పెట్టండి, ఏమవుతుంది? ఇల్లు అంతా పీకి పందిరేసింటారు, అవునా కదా. ఆ కిచెన్లో అవి, అవునా కదా. ఇవన్నీ అంటే తనే అన్ని దాంట్లో సాక్రిఫైస్ చేస్తుంది, కానీ యాక్చువల్గా తను ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నిజంగా మీరు మీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నారంటే ఆ ఇంట్లో ఆ ఉమెన్ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఉమెన్ ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీకే హెల్త్ బాగాలేదనుకోండి, ఆ పిల్లల మైండ్లో ఉంటుంది అది, స్కూల్లో పర్ఫామ్ చేయగలుగుతారా? మా అమ్మకి ఎలా ఉందో అలా ఉందో ఉంటుంది. హస్బెండ్ తీసుకోండి, ఆయన ఏదైనా వర్క్ వెళ్ళిండు అనుకోండి, వెళ్ళినప్పుడు మైండ్లో ఉంటుంది కదా ఎలా ఉందో, టాబ్లెట్ వేసుకుందో లేదో. అంటే అక్కడ ఆ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది, ఆబ్వియస్గా తగ్గిపోతుంది, లోడ్ ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, హస్బెండ్ ఆరోగ్యంగా ఉంటారు, ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు నిజంగా మీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నారంటే మీ హెల్త్ పైన మీరు చాలా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ హెల్త్.